హాయ్ బడ్డీస్, వెల్కమ్ టు మినీ డ్రామాల భాష. దిస్ ఇస్ చే. మీరు అలాగే బిఎల్ ఫ్యాన్ అయితే మినీ డ్రామాల భాషతో పాటు డ్రామాల భాషను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మనం ఒక కొత్త జాపనీస్ డ్రామాని స్టార్ట్ చేసుకోబోతున్నాం. జాపనీస్ డ్రామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. క్యూట్నెస్ కి క్యూట్నెస్, హార్ట్నెస్ కి హార్ట్నెస్, రొమాన్స్, కామెడీ అన్ని మిక్స్ అయిన జాపనీస్ డ్రామా, అందులోనూ జాపనీస్ బిఎల్. ఈ డ్రామా కామెడీతో పాటు మంచి ఫీల్ గుడ్ డ్రామా. సో మిస్ కాకుండా తప్పకుండా చూసేయండి. ఈ డ్రామాకి మనం పెట్టుకున్న పేరు ఎందుకిలా నా కర్మ కాలిపోయింది. సో రండి, లేట్ చేయకుండా ఫస్ట్ ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. స్టార్టింగ్ సీన్ లోనే చాలా జాలీగా ఒకతన్ని చూపిస్తున్నారే. ఇతనే మన స్టోరీ యొక్క ఫస్ట్ మెయిన్ లీడ్. ఇతని వాయిస్ ఓవర్ లోనే మన సిరీస్ స్టార్ట్ అవుతుంది. ఇతని పేరు ఫుకుహరా. ఫుకుహరా గురించి అతనే ఇంట్రో ఇస్తాడు చూడండి. నా పేరు ఫుకుహరా, నేను కాలేజ్ లో జూనియర్ స్టూడెంట్ ని. నా పేరుకి అర్థమే సంతోషం, ఆనందం, ఉత్సాహం. నేను జనవరి 5 స్ట్రాబెర్రీ ఇయర్ లో పుట్టాను. అందుకనే నాకు స్ట్రాబెర్రీస్ అంటే అంత ఇష్టం. ప్రతిరోజు నేను సంతోషంగా ఉత్సాహంగా ఉంటాను. తర్వాత నాకు ఈ పురుగులు, వంకాయ అంటే అస్సలు నచ్చదు. ప్రస్తుతానికి చాలా మంది ఫ్రెండ్స్ ని వెతుకుతూ ఉన్నాను. ఎలాంటి వాళ్ళంటే చాలా కైండ్ గా జాలీగా ఉంటారు కదా, అలాంటి వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. మా కాలేజ్ లో జూనియర్ కి సీనియర్స్ కి సపరేట్ గా బిల్డింగ్ ఉంది. ఈ రోజు నేను కొత్త బిల్డింగ్ కి వెళ్ళబోతున్నాను. ఈ రోజు నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నానని చెప్తూనే బయటికి వచ్చి అడుగు వేస్తాడు. వాడు కాలు పెట్టిన టైమో ఏమో గాని నేరుగా వచ్చి కుక్క టూనే తొక్కేస్తాడు. దాని రోడ్లో వెళ్తున్న ఒక చిన్న పిల్లోడు చూసేసి అయ్యయ్యా అన్న ఏదో తొక్కేశాడని గేలి చేస్తూ అక్కడి నుంచి వెళ్తాడు. ఇప్పుడు అలానే మన ఫుకుహరా ఫేస్ చూపిస్తారు. ఇంతసేపు నేను మాట్లాడింది మొత్తం తుడిచేయండి. నా గురించి నిజంగా నేనే చెప్తాను వినండి. నా పేరు ఫుకుహరా. నేను జనవరి 5 స్ట్రాబెర్రీ ఇయర్ లోనే పుట్టాను. నాకు పురుగులంటే అస్సలు ఇష్టం ఉండదని చెప్పాను కదా, కానీ నేను ఎప్పుడు స్ట్రాబెర్రీ తిన్నా అందులో ఏదో ఒక పురుగు ఖచ్చితంగా ఉండే ఉంటుంది, లేదా ఆ స్ట్రాబెర్రీ పుల్లగానైనా ఉంటుంది. అంతెందుకు నాకు బియరు డంప్లింగ్ అంటే అంత ఇష్టం. ఒక్క రోజు కూడా దాన్ని సరిగ్గా తిన్నదే లేదు. ఎప్పుడు డంప్లింగ్ ని తీసి నోట్లో పెట్టినా ఒకవైపు మాడిపోయి ఉంటుంది, లేదా అది నా షర్ట్ మీదే పడి మొత్తం నా షర్ట్ అంతా నాశనం అయిపోతుంది. ఇలా నేను ఆశగా చిన్న చిన్న విషయాలు చేసినా నన్ను ఇరిటేట్ చేసేలానే అన్నీ ఉంటుంది. ఇలా చెప్తూనే ఆ రోడ్ లో నడిచి వెళ్తూ ఉన్నాడు. ఇంతకు ముందు ఫుకుహరా అని ఒక అబ్బాయి గేలి చేస్తూ వెళ్లాడు కదా, ఆ అబ్బాయి దేనికోసమో వాళ్ళ అమ్మ దగ్గర మొండికేస్తూ ఏడుస్తూ ఉన్నాడు. ఆ అబ్బాయిని చూసి ఫుకుహరా, ఈ ప్రపంచంలోనే నాకు నచ్చని ఒకే ఒక పదం ఏడుపు, అది చిన్న పిల్లోల ఏడుపు, నాకు అస్సలు నచ్చదని చెప్పేసి ఫోన్ తీసి ట్రైన్ ఎంతసేపటికి వస్తుందో చూస్తూ ఉన్నాడు. చూస్తే ఈ రోజు ట్రైన్ లేట్ గా వస్తుందని నోటిఫికేషన్ వచ్చింది. ఓరి దేవుడా అని చెప్పేసి ట్రైన్ స్టేషన్ కి పరిగెడుతూ ఉన్నాడు. ఎలానో ఒక విధంగా కాలేజ్ కి రాగా ఇప్పుడు ఫుకుహరా మనసులో నా జీవిత లక్ష్యమే 50 కోట్లు సంపాదించాలి, అది చెమట రాకుండా ఏం చేయకుండా సంపాదించాలి. ఆ తర్వాత నా గురించి చెప్పాలంటే నాకు గుడ్ లుకింగ్ గా ఉండేవాళ్ళంటే చాలా ఇష్టం. ఆ తర్వాత అందరూ చెప్తూ ఉంటారు కదా మన పేరు ఎలా ఉంటుందో అలానే మనము ఉంటామని, కానీ నాకు దానికి అసలు సంబంధమే ఉండదు. నా పేరుకి అర్థమేంటో సంతోషం, ఉత్సాహం, కానీ ఒక్క రోజు కూడా అలా ఉండిందే లేదు. ఇలా తలుచుకుంటూ నడిచొస్తూ ఉండగా కాలేజ్ క్లీన్ చేసే అతను తెలియకుండా కాలేజ్ క్లీన్ చేసిన నీళ్ళని ఫుకుహరా మీద చల్లేస్తాడు. కానీ దీనికి కూడా పెద్ద రియాక్షన్ ఇవ్వట్లేదు. చూసారా, నేను చెప్పాను కదా నా పేరుకి నాకు అసలు సంబంధం లేదని చెప్పాను కదా. నేను పుట్టినప్పటి నుంచి అన్లక్కీ అని నేనే ఫిక్స్ అయిపోయాను. అందుకనే ఏమో నేను వేరే వారితో అస్సలు కలవను. ఒకవేళ నా అన్లకి వాళ్ళకొచ్చేస్తే నేను దీని గురించి అసలు ఎవరికి చెప్పిందే లేదు. నేను అందరితో చాలా నార్మల్ గా ఉన్నట్టే ఉంటాను. ఇలా తన గురించి తలుచుకుంటూ రాగా తన ఇద్దరు ఫ్రెండ్స్ ముందుకొస్తారు. రే ఫుకుహరా, ఎందుకురా ఇలా తడిచిపోయి ఉన్నావు, ఏమైంది అని వాళ్ళ ఫ్రెండ్స్ అడగ్గా దానికి ఫుకుహరా ఏం లేదురా, త్వరగా ఆరిపోతుందిలే అని చెప్తాడు. ఇలా మన ఫుకుహరా మాట్లాడగానే దాన్ని చూసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ రే వాడు చూడు ఎంత పాజిటివ్ గా మాట్లాడుతున్నాడో, దీన్ని కూడా ఎంత జాలీగా తీసుకుంటున్నాడో చూడు. ఇలా ఫ్రెండ్స్ మధ్యలో వాడొక పాజిటివ్ పర్సన్ అని ఒక పేరు ఉంది. ఇప్పుడు ఫుకుహరా సరేరా నేను క్లాస్ కి వెళ్తానని నడిచి వెళ్తూ ఉన్నాడు. ఇలా ఫుకుహరా నడిచి వెళ్తూ ఉండగా సైడ్ లో ఇంకో అబ్బాయి చాలా మంది అమ్మాయిలతో మాట్లాడుతూ ఉన్నాడు. మన ఫుకుహరా చాలా క్యాషువల్ గా అబ్బాయిని తిరిగి చూడగా ఆ
అబ్బాయి కూడా మన ఫుకుహారాని చూస్తాడు. ఇతనే మన స్టోరీ యొక్క సెకండ్ మెయిన్ లీడ్. పేరు డీటెయిల్స్ అని మనం పోను తెలుసుకుందాం. ఇప్పుడు మన ఫుకుహారా సైకాలజీ క్లాస్ కు వస్తాడు. అందులో ఇద్దరు అమ్మాయిలు కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆనా మిక్కీ చేతిలో ఉండే బ్రేస్లెట్ ని చూసి, హే బ్రేస్లెట్ చాలా బాగుంది, ఎక్కడ కొన్నావు అడగ్గా దానికి మిక్కీ, ఇది ఒక లవ్ బ్రేస్లెట్ తెలుసా, చెప్పాలంటే దగ్గర లక్కీ బ్రేస్లెట్ అనుకో. దీన్ని మనం వేసుకుంటే మనకు నచ్చిన ఒక అతన్ని కలిసి అతనితో త్వరగా ప్రేమలో పడిపోతాం. అందుకనే నేను దీన్ని కిరారీ దగ్గర నుంచి కొనుక్కున్నాను. దానికి ఆనా, ఏంటి కిరారీనా అంటే ఏంటి అని అడగ్గా దానికి మిక్కీ, కిరారీ అంటే ఏంటో తెలీదా అని చెప్పేసి ఒక వీడియోని చూపిస్తుంది. కిరారీ అంటే ప్రేమ కోసం అదృష్టం కోసం రంగురాళ్ళు అమ్ముతూ ఉంటారు కదా, అలాంటి ఒక పర్సన్. సో ప్రేమ కోసం మిక్కీ ఒక రంగురాయిని కిరారీ దగ్గర నుంచి తీసుకొచ్చుంటుంది. ఇలా మిక్కీ ఆనాలు ఆ వీడియోని చూస్తుండగా ఇప్పుడు ఆనా ఇక్కడెక్కడో ఎలక చచ్చిపోయిన కంపు వస్తుంది అని చూస్తూ ఉంది. ఇలా చుట్టూ చూస్తుండగా ఇక్కడ మన ఫుకుహారాకైతే ఒకవేళ మన దగ్గరే కంపొస్తుందా అని తన షూ తీసి స్మెల్ చేస్తూ ఉన్నాడు. ఆ తాత వేరే ఆ కంపు నీళ్లను మన మీద పోసేశాడు. లేదంటే తెల్లార కుక్క టూని తొక్కేశాం కదా, అదేమైనా స్మెల్ వస్తుందా అని చూస్తూ ఉన్నాడు. పోయింది, మొత్తం పోయింది. ఇది మాత్రం అందరికి తెలిస్తే మనం అన్లక్కీ అని అందరికి తెలిసిపోతుంది. ఇన్ని రోజులు కాపాడుకొస్తున్న మన ఇమేజ్ మొత్తం దొబ్బేస్తుంది. ఇలా ఫుకుహారా చాలా టెన్షన్ గా గొణుగుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆ రోజు క్లాస్ అంతా అయిపోగానే ఎలా అయినా ఇంటికి వెళ్ళిపోవాలని చాలా హడావిడిగా ఫుకుహారా వెళ్తూ ఉన్నాడు. అప్పుడక్కడ మన ఫుకుహారా ఇద్దరు ఫ్రెండ్స్ ఆపేసి, ఈ రోజు రాత్రికి వెల్కమ్ పార్టీ ఉంది కదా, మర్చిపోకుండా వచ్చేయరని చెప్తాడు. దానికి ఫుకుహారా, నేను ఖచ్చితంగా వస్తాను, నేను కొంచెం ఇంటికెళ్ళి ఈ డ్రెస్ చేంజ్ చేసుకుని రావాలని చెప్తాడు. ఇప్పుడు ఫుకుహారా అక్కడి నుంచి వెళ్ళగానే ఒక ఫ్రెండ్ ఏమో ఏదో బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా, దానికి ఇంకో ఫ్రెండ్, రే ఏది పడితే అది వాగకరా అని చెప్పేసి అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు. ఇక్కడ క్లాస్ రూమ్ నుంచి మిక్కీ ఆనాలు ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక అబ్బాయి ముందు నిల్చొని ఆ అబ్బాయి దగ్గర వీళ్ళిద్దరూ కలిసి, ఈ రోజు వెల్కమ్ పార్టీ ఉంది కదా, ఆ పార్టీకి చాలా టైం ఉంది, అప్పటి వరకు మనం ఎక్కడైనా కాఫీకి వెళ్దామా అని మిక్కీ అబ్బాయి దగ్గర అడగ్గా దానికి ఆ అబ్బాయి, నాకు టైం అందని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇతని పేరు షినోమియా. మన మిక్కీకి షినోమియా మీద అంతులేని వన్ సైడ్ ప్రేమ. అతను మిక్కీని రిజెక్ట్ చేసింది కూడా పట్టించుకోకుండా షినోమియా ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడో కదా అని ఒక్కటే మురిసిపోతూ ఉంది. ఇప్పుడే ఆనా మిక్కీ దగ్గరకొచ్చి, మిక్కీ నువ్వు ఇతన్న ప్రేమించడానికి రంగురాళ్ళను తీసుకొచ్చావు, అయితే చాలా కష్టం. దానికి మిక్కీ, ఇక్కడ చూడు అలా ఏం ఉండదు, కిరారీ దగ్గర నుంచి లక్కీ బ్రేస్లెట్ ని తీసుకొచ్చాను, ఖచ్చితంగా అతన్ని పడగొట్టేస్తాను చూడు అని చెప్తుంది. ఇప్పుడు ఫుకుహారా ఇంటికి నడిచొస్తూ ఉండగా, ఎలానో ఈ రోజు ఎస్కేప్ అయిపోయాం, మంచి పని, ఎవరికి సందేహమే రాలేదు. ఇలా ఏదో ఆలోచిస్తూ రోడ్ క్రాస్ చేస్తూ ఉండగా అప్పుడు మన ఫుకుహారాని ఏదో ఒక కార్ గుత్తేలానే వచ్చేస్తుంది. అప్పుడు కరెక్ట్ గా మన ఫుకుహారాని ఎవరో వచ్చి సేవ్ చేస్తారు. ఎవర్రా అని చూస్తే మన షినోమియా. ఎలానో ఎస్కేప్ అయిపోయాంరా అని చాలా థ్యాంక్స్ అని షినోమియాకి ఫుకుహారా చెప్తూ ఉన్నాడు. ఇలా చెప్పేసి మన ఫుకుహారా షినోమియాని చూడగా అలా అని రెప్పార్చకుండా స్టన్ అయిపోయి మన ఫుకుహారా షినోమియాని చూస్తున్నాడు. రే ఎవడ్రా నువ్వు ఇంత అందంగా ఉన్నావు, ఇలా మనసులో అనుకుంటూ నోరు తెరిచి మరి మన ఫుకుహారా షినోమియానే చూస్తున్నాడు. ఇప్పుడు షినోమియా ఫుకుహారాని, నీకేం దెబ్బలు తగలలేదు కదా, నువ్వు ఓకే కదా అడగ్గా ఇక్కడ ఇంకా మనోడు ఆ హ్యాండ్సమ్ లుక్ నుంచి బయటికి రావట్లేదు. ఏం చెప్పాలో అస్సలు అర్థం కాకుండా మన ఫుకుహారా షినోమియానే చూస్తున్నాడు. ఇప్పుడు కొంచెం కాన్షియస్ కొచ్చి, అది నేను ఓకేనే, నీకేదో దెబ్బ తగిలినట్టుంది, అయ్యో నా వల్ల నీకు దెబ్బ తగిలిందేంటి, ఐఎమ్ రియలీ సారీ, రా హాస్పిటల్ కి తీసుకెళ్తాను అని ఫుకుహారా షినోమియా దగ్గర చెప్తూ ఉన్నాడు. దానికి షినోమియా, అదంతా ఏమొద్దు, చిన్న గాయమే అని చెప్తాడు. అప్పుడు షినోమియాకి ఎవరో కాల్ చేయగా ఆ కాల్ ని షినోమియా అటెండ్ చేసి, ఏంటి వెల్కమ్ పార్టీకే కదా, నేను వచ్చేస్తానులే అని చెప్పేసి ఆ కాల్ ని కట్ చేస్తాడు. దీని విని మన ఫుకుహారా షినోమియా దగ్గర, నువ్వు వెల్కమ్ పార్టీకి వస్తున్నావని అడగ్గా ఇప్పుడు ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే నెక్స్ట్ ఆ వెల్కమ్ పార్టీని చూపిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ అందరికి వెల్కమ్ స్పీచ్ ని ఇస్తున్నాడు. కానీ ఆయన స్పీచ్ ఇవ్వకుండా అక్కడే కూర్చోబెట్టి అందరికి పాఠాలు చెప్తూ ఉన్నాడు. దానికి స్టూడెంట్స్ అందరూ, అయ్యో ప్రొఫెసర్ ఇది కాలేజ్ క్లాసు కాదు, మీ స్పీచ్ ఇంకా చాలు, ఇంకా కూర్చోండి అని చెప్పేసి ఆ ప్రొఫెసర్ ని కూర్చోబెట్టిస్తారు. ఇప్పుడు అందరూ ఎలా కూర్చున్నారంటే మన షినోమియా పక్కనే ఫుకుహారా కూర్చోన్నాడు. వాళ్ళకి ఆపోజిట్ గా చాలా మంది అమ్మాయిలు కూర్చోన్నారు. అమ్మాయిలందరూ కలిసి మన ఫుకుహారాని మింగేసేలా చూస్తున్నారు. అరే ఏంట్రా ఇది, అందరూ నన్ను ఇలా చూస్తున్నారు, అందరికి షినోమియా పక్కనే కూర్చోవాలని ఉందేమో, అదే తెలియక నేనొచ్చి కూర్చునేశాను.
ఇలా అడ్డంగా ఇరుక్కుపోయానే అని మన ఫుకుహర చాలా టెన్షన్ పడుతున్నాడు. అప్పుడు మన ఫుకుహర పక్కన ఒక అబ్బాయి కూర్చొని, షినోమియా ఇంకా మారనే లేదు, నేను అతను ఇద్దరు కలిసి చదువుకున్నాం, ఇద్దరు ఒకే క్లాస్మేట్స్, కానీ అప్పటి నుంచి షినోమియా ఇప్పటికీ అలానే ఉన్నాడు, అసలు ఏం మారలేదు. అప్పుడు నాకున్న క్రష్లందరికీ షినోమియా అంటేనే చాలా ఇష్టం, వాడి క్రేజ్ మాత్రం అసలు తగ్గట్లేదు. దానికి షినోమియా, రే నేనేం చేశాన్రా, దానికి ఆ అబ్బాయి, అదేరా నువ్వేం చెయ్యట్లేదు, కానీ అమ్మాయిలందరికీ నువ్వు అంటేనే పిచ్చి, అంతా నీ లక్కరా. లక్ అనే మాట మన ఫుకుహరకి వినిపించగానే టక్కని తిరిగి షినోమియాని చూస్తాడు. నువ్వెంత లక్కినో తెలుసా, నువ్వేం డ్రాయింగ్ చేసినా నీకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. అంతెందుకు, ఇతనితో పాటు కలిసి వెండింగ్ మెషిన్ కి వెళ్తే నేను ఒక కూల్ డ్రింక్ ని సెలెక్ట్ చేస్తే నాకు 2గా వస్తుంది. ఇదంతా వినగా మన ఫుకుహర రెప్పార్చకుండా షినోమియాని చూస్తున్నాడు. ఇప్పుడు మన ఫుకుహర మనసులో, ఏంటి ఒక్క బాటిల్ కి డబ్బులేస్తే 2 బాటిల్స్ వస్తాయా, నేనంతా వెండింగ్ మిషన్ లో వెళ్లి నిల్చుంటే నేను వేసిన డబ్బులు పోయి నాకు రావాల్సిన జ్యూస్ బాటిల్ కాస్త స్టక్ అయిపోతుంది. ఇలా మనసులో అనుకుంటూనే ఫుకుహర షినోమియా చెవి దగ్గరకు వచ్చి, అలానే ఫుకుహర షినోమియాని రెప్పర్చకుండా చూస్తూనే, ఒరే నువ్వెందుకురా ఇంత లక్కీగా ఉన్నావు, నేను నా జీవితంలో ఎంత కష్టపడుతున్నానో తెలుసా అని చాలా ఫీల్ అవుతూ ఉన్నాడు. ఇప్పుడు అందరూ కలిసి జస్ట్ ఎ మినిట్ అని గేమ్ ఆడతారు. వాళ్ళ గురించి ఎవరైతే 1 మినిట్ లోపు ఎగ్జాక్ట్ గా ఇంట్రో ఇస్తారో వాళ్ళే విన్నర్ అన్నమాట. అందరూ కలిసి 1 మినిట్ కి పైనే చెప్తారు లేదా కిందే చెప్తారు, ఒక్కరు కూడా సరిగ్గా చెప్పట్లేదు. ఇప్పుడు మన షినోమియా టర్న్. వేరే వాళ్ళు మాట్లాడేటప్పుడు 1 మినిట్ లోపు చెప్పేయాలని చాలా హడావిడిగా చాలా ఆత్రాత్రంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ షినోమియా మాత్రం చాలా కష్టపడకుండా చాలా క్యాజువల్ గా, నా పేరు షినోమియా, నాకు వర్కౌట్ చేయడం అంటే చాలా ఇష్టం, వారానికి 3 రోజులు వర్కౌట్ చేస్తూనే ఉంటాను, తర్వాత నాకు లెదర్ జాకెట్ అంటే చాలా ఇష్టం, నేను చాలా కలెక్షన్స్ ని పెట్టుకున్నాను, నా గురించి అంతేం చెప్తాడు. ఇలా వీడు చెప్పడం ఆపగానే 1 మినిట్ కూడా ఎగ్జాక్ట్ గా అవుతుంది. దీన్ని చూసి అందరూ ఫుల్ సర్ప్రైజ్ అవుతూ ఉన్నారు. రే నేను చెప్పినప్పుడు నువ్వు అస్సలు నమ్మలేదు, చూసావా ఎగ్జాక్ట్ గా 1 మినిట్ వచ్చిందిరా, నువ్వు చాలా లక్కీరా అంటూ ఆ ఫ్రెండ్ ఆ టైమర్ ని మన షినోమియాకి చూపిస్తున్నాడు. ఇక్కడ మన ఫుకుహర అయితే ఇవన్నీ చూసి ఫుల్ స్టన్ అయిపోయాడు. ఇప్పుడు అలానే రెప్పార్చకుండా మన ఫుకుహర షినోమియానే చూస్తూ, రే నువ్వేంట్రా ఇంత లక్కీగా ఉన్నావు, నీ లక్కులో కాస్త నాకు ఇవ్వరా అనేలాగా చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు మన ఫుకుహర ఛాన్స్ రాగానే వెళ్లి మాట్లాడరా అని అందరూ చెప్తున్నా గాని వాళ్ళు ఏం చెప్తున్నారు ఏం మాట్లాడుతున్నారు అస్సలు పట్టించుకోకుండా ఇంకా మన ఫుకుహర షినోమియానే స్టన్ అయి చూస్తూ ఉన్నాడు. రే ఏం చేస్తున్నావురా, నువ్వే వెళ్లి మాట్లాడాలి, వెళ్లి మాట్లాడరా అని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పగా, అది ఐఎమ్ సారీ నేను చాలా తాగేశాను అందుకే అదోలా ఉంది. ఇప్పుడు మన ఫుకుహర వాడి గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. నా పేరు ఫుకుహర, నాకు స్ట్రాబెర్రీ అంటే చాలా ఇష్టం, ఆ తర్వాత నాకు నచ్చంది ఏంట్రా అంటే, ఇలా చెప్తూ క్యాజువల్ గా షినోమియాని చూస్తాడు. మళ్ళీ స్టన్ అయిపోయి వాడేం చెప్పాలనుకుంటున్నాడో మొత్తం మర్చిపోయి రెప్పర్చకుండా మన షినోమియానే చూస్తున్నాడు. రే చెప్పరా నీకేం నచ్చదు అని అందరూ అరుస్తున్నారు. అది నేను మర్చిపోయాను, నా గురించి అంతేం చెప్తాడు. సో మన ఫుకుహర మాట్లాడింది 29 సెకండ్స్, జస్ట్ మినిట్ గేమ్ ని కూడా సరిగ్గా ఆడలేకపోతున్నామే అని చాలా ఫీల్ అవుతూ ఫుకుహర వచ్చి కూర్చుంటాడు. అప్పుడు షినోమియా ఒక మగ్ లో బియర్ తీసుకొచ్చి, ఇది నీకోసమే తీసుకో అని ఫుకుహరకి ఇస్తాడు. ఇతనెందుకు మనకు బియర్ తీసుకురావాలి అని ఫుకుహర షినోమియానే చూస్తున్నాడు. ఒకవేళ ఇతను నిజంగానే చాలా మంచి అబ్బాయిగా ఉంటాడేమో ఇలా ఆలోచిస్తూనే ఆ రోజు పార్టీ కూడా అయిపోతుంది. ఇంటికి తిరిగి వస్తుండగా మన ఫుకుహరకి అంత సంతోషం. షబ్బా ఈ రోజే పార్టీలో వెయిటర్ నా మీద నీళ్లు సాసు నా మీద పోయలేదు, ముఖ్యంగా ఎవడూ నా మీద కక్కలేదు, ఇలా చెప్పేసి వాడి షర్ట్ ని స్మెల్ చేస్తూ ఉన్నాడు. అమ్మయ్య సాయంత్రం కొట్టిన సెంట్ అలానే ఫ్రెష్ గా ఉంది. ఇలాంటి ఒక్క రోజు మన జీవితంలో వస్తుందా అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలా చెప్తుండగా మన ఫుకుహర ముందు ఎవరో ఆవిడ నడిచొస్తూ ఉంది. నడిచొస్తున్న అమ్మాయి మన ఫుకుహరని ఒక నిమిషం ఆగి చూడగా మన ఫుకుహర కూడా నవ్వుతూ అమ్మాయిని చూస్తూ ఉన్నాడు. అదే కదా చూశాను, ఏరా ఈ రోజు ఏం జరగలేదే అనుకున్నాను, అలా అనుకున్నానో లేదో మనకు ఆ రోజు బాగా గడవడమా, చాచా నో ఛాన్స్, ఇదిగో ఇప్పుడు జరుగుతుంది చూడండి అని చెప్పేసి ఆ అమ్మాయిని చూస్తున్నాడు. ఆ అమ్మాయి నేరుగా వచ్చి మన ఫుకుహర మూతి మీద ఒక్కటిస్తుంది. ఏరా పోకిరి ఏదవా నన్నెందుకు ఫాలో అవుతున్నావని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మన ఫుకుహర దీన్ని ఎంత పాజిటివ్ గా తీసుకుంటాడంటే,
ఏంటి తిను ఒక్క దెబ్బకే వెళ్ళిపోయింది, ఈ పాటికి కొట్టే దెబ్బలకి నా చెయ్యి కాలు విరిగిపోయేది. ఇలా చెప్తూనే ఒక విషయం ఆలోచిస్తూ ఉన్నాడు. షినోమియా మన ఫుకుహారాని ఇలా తోసాడు కదా, ఒకవేళ అందులో నుంచి నాకేమైనా లక్ కలిసి వచ్చిందా ఇలా మనసులో అనుకుంటూ ఆ పార్టీలో జరిగింది మళ్ళీ మళ్ళీ తలుచుకొని చూస్తూ ఉన్నాడు. అవును కదా, పార్టీలో కూడా అందరూ నాతో బాగా మాట్లాడారు, ఎవరు నా మీద కక్కలేదు, అయితే ఈ షినోమియా లక్కే నాకు వర్కౌట్ అయ్యింది. ఇలా కొద్దిసేపు ఆలోచిస్తూ ఉండగా ఇలా ఆలోచిస్తూ ఉంటే అస్సలు పనికిరాదు, రేపు దీనికో ఎండ్ కార్డ్ వేసేయాలి. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ కాలేజ్ లో షినోమియా చుట్టూ చాలా మంది అమ్మాయిలే ఉన్నారు. అందులో ఒక అమ్మాయి మిక్కి షినోమియా నీ నంబర్ నాకు ఇస్తావా అని అడుగుతూ ఉంది. మన షినోమియా కూడా ఇచ్చేలానే వస్తూ ఉన్నాడు. అప్పుడు కరెక్ట్ గా మన ఫుకుహారా షినోమియా నేను నీ దగ్గర ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, కొద్దిగా ఇటు వస్తావా అని పిలుస్తాడు. మన షినోమియా కూడా ఇదేదో ఛాన్స్ అని చెప్పేసి అక్కడి నుంచి పారిపోతాడు. ఇప్పుడు ఫుకుహారా సారీ నేను నిన్ను డిస్టర్బ్ చేసేసానని చెప్పగా దానికి షినోమియా డిస్టర్బా, యాక్చువల్ గా చెప్పాలంటే నువ్వే వాళ్ళ దగ్గర నుంచి నన్ను కాపాడావు. సరే విషయం ఏంటి నడక్క, దానికి ఫుకుహారా అది నేను ఈ క్యాంపస్ కి చాలా కొత్త, నాకు నువ్వు తప్ప ఎవరూ తెలీదు, సో ఈ క్యాంపస్ నాతో నాకు చూపిస్తావనడక్క దానికి షినోమియా ఇంతేనా రా చూపిస్తానని చెప్తాడు. ఇప్పుడు ఫుకుహారా షినోమియా వెనకే వస్తూ ఇప్పుడు ఫుకుహారా మనసులో నువ్వు నాతో ఉంటే లక్కీ అని నేను నిన్న ఫీల్ అయ్యాను, ఈ రోజు టెస్ట్ పెట్టి దాన్ని కనిపెట్టేసేయాలి ఇలా చెప్పేసి ఫుకుహారా షినోమియా పక్కనే నడిచొస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆపోజిట్ లో మన ఫుకుహారా ముందు ఒక రిమోట్ కార్ వస్తూ ఉంది. ఎలానో వచ్చాక నన్ను గుర్తుతుంది అని మన ఫుకుహారా నిల్చొని చూస్తున్నాడు. ఆ కార్ కాస్త మన ఫుకుహారా నుంచి సైడ్ కు వెళ్ళిపోతుంది. అరే ఇక్కడ ఏం జరుగుతుందిరా అని చాలా ఆశ్చర్యంగా మన ఫుకుహారా చూస్తున్నాడు. యాక్చువల్ గా ఏం జరగాలంటే ఆ కార్ నన్ను వచ్చి గుద్దాలి, ఆ కార్ కైనా డ్యామేజ్ ని ఓనర్ వచ్చి నన్ను గుద్ది తీసుకెళ్లాలి. అరే ఏంట్రా ఇది కొంప తీసి వర్కౌట్ అవుతూ ఉందా, ఇంకా చాలా ఎక్సైటెడ్ గా మన షినోమియా వెనకే వస్తూ ఉన్నాడు. నెక్స్ట్ ఇద్దరు కలిసి ఒక రెస్టారెంట్ కి వెళ్ళగా ఎప్పుడు మన ఫుకుహారాకి ఫుడ్ కాస్త దారుణంగానే వస్తుంది, కానీ ఈసారి చాలా టేస్టీగా ఉంది. ఇదే విధంగానే కాఫీ షాప్ లో కూడా జరుగుతుంది. ఇప్పుడు ఇద్దరు కలిసి ఒక బెంచ్ లో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. ముందుగా సారి దట్టి వాటర్ని తీసుకొచ్చి మన ఫుకుహారా మీద చెల్లాడు కదా ఒక అతను ఇప్పుడు ఫుకుహారా వైపే మళ్ళీ బకెట్ తీసుకొచ్చి తడబడుతూ ఉన్నాడు. అలానే దగ్గరకొచ్చి ఆల్మోస్ట్ మన ఫుకుహారా మీద జస్ట్ మినిట్ లో పోసేసేవాడు. అయ్యో మళ్ళీనా అని మన ఫుకుహారా అరుస్తూ ఉన్నాడు. అప్పుడు కరెక్ట్ గా ఇంకో హెల్పర్ వచ్చి ఆ బకెట్ ని ఫుకుహారా మీద పడిపోకుండా సేవ్ చేస్తుంది. సో మన ఫుకుహారా మీద ఒక్క డ్రాప్ కూడా పడలేదు. దీన్ని చూడగా మన ఫుకుహారాకి అంత సంతోషంగా ఉంది. ఇదంతా జరుగుతుంది మనకేనా, నిజంగా మనకేనా అని చాలా ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఇలా చాలా సంతోషంగా నడిచొస్తూ ఉండగా అప్పుడు కరెక్ట్ గా ఒక స్కేట్ బోర్డ్ మీద కాలు పెట్టేస్తాడు. అలానే కొద్దిగా బ్యాలెన్స్ చేస్తూ చాలా సేఫ్ గా ల్యాండ్ అవుతాడు. అదే మిగతా సమయాల్లో వాడు కింద పడి మూతి పళ్ళు రాల్చుకునేవాడు. దీన్ని చూస్తున్న మన ఫుకుహారాకి అయితే సంతోషం పట్టలేకుంది. చాలా సంతోషంగా దూకేస్తూ ఉన్నాడు. ఇంతసేపు కంట్రోల్ చేసుకున్న షినోమియా వాడి వల్ల కంట్రోల్ చేసుకోలేక ఫుకుహారాని చూసి బాగా నవ్వేస్తూ ఉన్నాడు. ఏమైంది అని ఫుకుహారా అడక్క నేను చాలా సేపటి నుంచి నవ్వకూడదు అని అనుకుంటూనే ఉన్నాను, కానీ నేను చూస్తుంటే అసలు నవ్వకుండా ఉండలేకపోతున్నాను. నువ్వు ప్రతి చిన్న విషయానికి కూడా ఎంత సంతోషిస్తున్నావో తెలుసా. దానికి ఫుకుహారా మనసులో ఏంటి చిన్న విషయానికి సంతోషిస్తున్నానా, నేను భరించిన బాధ నాకు మాత్రమే తెలుసు. ఇలా మన ఫుకుహారా ఆలోచిస్తూ ఉండగా ఇప్పుడు షినోమియా ఫుకుహారా దగ్గరకొచ్చి వాడి తలను నిదానంగా నిమురుతూ నువ్వు అలానే బుజ్జి కుక్క పిల్లలకు చాలా క్యూట్ గా ఉన్నావురా ఇలా చెప్పేసి మన షినోమియా మన ఫుకుహారాని చూసి నవ్వుతూ ఉన్నాడు. ఇక్కడ మన ఫుకుహారా కూడా రెప్పర్చకుండా మన షినోమియాని చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు టక్కనే మన ఫుకుహారాకి కాన్షియస్ వచ్చి రే షినోమియా నాకు ఇప్పుడు అర్థమవుతుందిరా, అమ్మాయిలందరూ ఎందుకు నీ మీద అంత క్రేజీగా ఉన్నారు. అబ్బాయిని నేనే నీ అందానికి పడిపోతున్నాన్రా, క్యూట్ అని చెప్పేసి చూసాడు చూడండి నన్నొక చూపు. ఇతని దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే మనల్ని పడగొట్టేస్తాడు. ఇలా మనసులో అనుకుంటూనే మన షినోమియా వెనక్కి నిదానంగా నడిచొస్తూ ఉన్నాడు. ఇప్పుడు షినోమియా ఏమైంది అనడక్క దానికి ఫుకుహారా అదేం లేదు, మనం మళ్ళీ రేపు కలుద్దామనడక్క దానికి షినోమియా కూడా సరే అని చెప్పేసి బయలుదేరుతూ ఉన్నాడు. ఇప్పుడు సడన్ గా మన ఫుకుహారా షినోమియాని పిలిచి షినోమియా ఒక్క నిమిషం ఆగు, నువ్వు ఎప్పుడు నాతోనే ఉంటావా ఇలా మన ఫుకుహారా షినోమియాని చూసి అడిగేస్తాడు. దీని వినగానే ఇక్కడ మన షినోమియాకి అంత సర్ప్రైజింగ్ గా ఉంది.
వాడు అలానే రెప్పార్చకుండా మన ఫుకుహారానే చూస్తూ కొద్దిసేపు ఆలోచించి ఓకే నేను ఉంటానని చెప్పేసి అలానే కొంచెం కూడా అస్సలు ఎక్స్పెక్టే చేయని విధంగా మన షినోమియానే ఫుకుహారాని కిస్ చేసేస్తాడు. అది లిప్స్ మీద. ఇక్కడ మన ఫుకుహారాకైతే పిచ్చ షాకింగ్ గా ఉంది. అది మన షినోమియా ఫుకుహారా దగ్గరకు వచ్చి వాడి మెడ పట్టుకుని అంత ప్యాషనేటెడ్ గా లిప్స్ మీద కిస్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మన ఫుకుహారాకైతే అసలు ఏం చెప్పాలో అస్సలు అర్థం కాకుండా మన షినోమియానే చూస్తున్నాడు. ఇక్కడ షినోమియా అయితే కపుల్ అన్నాక ఇలా కిస్ చేసుకోవడం చాలా సాధారణమైన విషయమే కదా, మనం రేపు మళ్ళీ కలుద్దామని చెప్తాడు. ఇలా చెప్పేసి మన షినోమియా వాడి పాటికి వాడు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇక్కడ మన ఫుకుహారాకైతే అసలు ఇక్కడ ఏం జరిగింది, ఇప్పుడు నువ్వు వచ్చి నన్ను కిస్ చేసావా, ఓరి దేవుడా నువ్వు నాతో ఉంటావా అని అడిగింది. ఒక ఫ్రెండ్ లాగారా, లవర్ లాగా కాదు. ఇదేంట్రా ఇది మళ్ళీ కొత్తగా ఇంకో ప్రాబ్లం. ఇలా చాలా షాకింగ్ గా మన ఫుకుహారా షినోమియానే చూస్తున్నాడు. ఈ అన్ఎక్స్పెక్టెడ్ కిస్ తో ఈ ఎపిసోడ్ ఇక్కడికే ముగుస్తుంది. ఈ ఎపిసోడ్ గురించి నేనేం చెప్పను, మీరే చెప్పాలి ఇంకా కమెంట్ సెక్షన్ లో. ఈ ఎపిసోడ్ చూసాక మీకు ఎలా అనిపించింది? సిరీస్ స్టార్టింగే చాలా ఇంట్రెస్టింగ్ గాను చాలా కామెడీ గాను చాలా అంటే చాలా బాగా అనిపించింది కదా. నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గాను ఇంకా ఫన్నీ గాను ఇంకా రొమాంటిక్ గాను చాలా బాగుంటుంది. సో మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ట్యాప్ చేయండి. అప్పుడే నేను నెక్స్ట్ పెట్టే వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ నేను మీ అందరిని ఇంకో మంచి ఎపిసోడ్ లో కలుసుకుంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్.